సాధారణంగా మన జీవితం సాఫీగా సాగిపోవాలని అందరం అనుకుంటూ ఉంటాం. సడన్గా ఎప్పుడన్నా ఒడిదుడుకులు ఎదురైనా, అనుకోని సంఘటనలు జరిగినా చెల్లించిపోతాం. వెంటనే ఇది మనకే జరగాల అనుకుంటూ ఉంటాం. అలా జరిగినప్పుడల్లా ఆలోచనలో పడిపోతాం, ఎందుకు ఇలా జరిగింది అని. మనం మార్చగలిగితే మారవటానికి ప్రయత్నం చేయాలి. ఏ సంఘటన జరిగినా నెక్స్ట్ క్షణంలోనే మనలో ఫైటర్ బయటికి రావాలి. మళ్ళా తిరిగి పోరాటం చేయగలగాలి. జీవితంలో తుది క్షణం దాకా ఈ ఫైటర్ మనతోనే ఉండాలి. ఏ సంఘటన జరిగినా, ఏది ఎటుపోయినా ఆ ఫైటర్, మనలో ఉన్న ఫైటర్ ముందుకు వెళ్తూనే ఉండాలి. అంతేగాని అక్కడే ఆగిపోకూడదు. కొన్ని సందర్భాల్లో మనకే అనిపిస్తుంది, ఒక్కోసారి బ్యాడ్ లక్ వచ్చినప్పుడు, నెగిటివిటీ ఉన్నప్పుడు, చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు, లేదా కోవిడ్ లాంటి సందర్భాల్లో బాగా పీక్లో ఉండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనందరికీ కూడా ఏంటా ఇలా జరిగింది, అసలు ఎందుకు ఇదంతా అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎక్కడ ఏం జరిగినా చెల్లించకుండా ఉండాలి. మనిషి అన్నాక ఎంతో కొంత ఎమోషన్ ఉంటుంది, కానీ ఆ ఫైటర్ అనేవాడు మనలో లాస్ట్ సెకండ్, ఊపిరుండే లాస్ట్ సెకండ్ వరకు మేల్కొని ఉంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనం సాగిపోతూనే ఉంటాం. జీవితంలో ఒక సత్యం ఉంది, ఎవరి కోసం సూర్యుడు ఉదయించడం ఆపడు, అలానే ఎవరి కోసం మన పోరాటం ఎక్కడ ఆగిపోకూడదు. లేకపోతే మన జీవితమే, దాని అర్థమే వ్యర్థమైపోద్ది. కాబట్టి చుట్టూ ఏం జరిగినా, పరిస్థితుల్లో ఎంత ప్రతికూలతలు ఉన్నా, ఏది ఏమైనా మనలో ఫైటర్ మనతోనే ఉండాలి.